కృష్ణమాయ అని అంటూ ఉంటారు కదా, అంటే ఏమిటండి? అవాస్తవం నుండి వాస్తవం వైపుకు ప్రయాణించే మాయే కృష్ణమాయ. మనస్సుని ఎలా దాటాలి? మనసుని దాటకూడదమ్మా, మనస్సుతో ప్రయాణం చెయ్యాలి. మరణానంతర జీవితం గురించి ఉపనిషత్తులలో ఏం చెప్పారు? మరణాంతర జీవితం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పినంత సులువు కాదు పాటించడం. ఇది నిన్ను చాలా కర్మల నుండే కాదు, చాలా క్షోభ నుండి బయటికి తీసేస్తుంది. ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకలాగా, కానీ 4-5 షేడ్స్ కంపల్సరీ. అది చాలా తప్పు. మనస్థైర్యాన్ని ఎలా కూడగట్టుకోవాలి? భగవద్గీత. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. కృష్ణం వందే జగద్గురుం, వసుదేవ సుతం దేవం, కంస చాణూరమర్దనం, దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుం. ప్రతి ఒక్క మనిషిలో గూడు కట్టుకుని ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు గురువు. మరి అటువంటి గురు సాంగత్యంలో మనకి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక గురువు దగ్గరికి శిష్యుడు ఎలా వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న జ్ఞానాన్ని జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, అసలు ఆత్మజ్ఞానం ఎలా పొందాలి, ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి స్థితి ఎలా ఉంటుంది, మనం జీవితంలో తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన, నడవవలసిన మార్గాలు ఏమిటి, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి శాస్త్రీయ వివరణ అందించడానికి ప్రముఖులు విచ్చేస్తారు. చిన్నతనం నుంచి కూడా చక్కటి ఆధ్యాత్మిక పరివర్తనతో జీవితాన్ని సాగించిన వారు. ఒక ప్రొఫెసర్గా, ఒక ట్రైనర్గా కొన్ని వేల మందిని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దారు. ఇదే కాకుండా 15 సంవత్సరాలకు పైగా ఒక ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఎంతోమందికి చైతన్యాన్ని కలిగిస్తూ, మరెంతో మందికి కూడా వారికి తెలిసిన జ్ఞానాన్ని విస్తరింపచేస్తూ విజయపదంలో ముందుకు సాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకొని స్వాధ్యాయ సేవా మిషన్ వ్యవస్థాపకురాలుగా విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు శ్రీమతి రత్నమాలతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. హరే కృష్ణ. కృష్ణ తత్వం గురించి మాట్లాడుకుంటూ ఉంటే అసలు కృష్ణ అని పలుకుతేనే చాలు ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ కృష్ణమాయ అని అంటూ ఉంటారు కదా, అంటే ఏమిటండి? కృష్ణమాయ అంటే నిన్ను ఏదైతే అవాస్తవం నుండి వాస్తవం వైపుకు ప్రయాణించే మాయే కృష్ణమాయ. ఎలాగా అంటే మీకు జనరల్గా మనం లైఫ్లో కానీ ఆధ్యాత్మిక సాధనలో కానీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకంటూ ఒక అహంకారం మళ్ళీ ఏర్పడిపోతూ ఉంటుంది. అది భౌతిక ప్రయాణం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రయాణం కావచ్చు. ఆ నేను అనేది చాలా సున్నితత్వంగా తీయగలిగే శక్తియే కృష్ణమాయ. అంటే నిన్ను నొప్పించకుండానే నీలో ఉన్న లోపాలను చెప్పేది అనమాట. అందుకని మనని మాయ చేస్తూ మురిపిస్తూ ఇలా నడిపిస్తూ ఉంటాడు. అది కృష్ణమాయ. కృష్ణుడికి సంబంధించి ఎన్నో రకాల స్వరూపాలు. అసలు కృష్ణుడికి శక్తికి ఉన్న సంబంధం ఏంటండి? యాక్చువల్లీ కృష్ణ అనేది పరిపూర్ణమైన సంపూర్ణమైన దైవ స్వరూపం. మీకు వేదాలే చెప్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఆయనకి 16 కళలు ఉంటాయి. అందుకనే కృష్ణ అంటే కాలంతో సమానంగా ఉంటారు. అందుకని కాళీ శక్తియే కృష్ణుడు అని కూడా అంటారు. మీకు ఇంకా చెప్పాలి అంటే కదంబ వృక్షానికి అధిదేవత కృష్ణుడు కానీ కదంబ వనవాసిని అని లలితమ్మని అంటాం. దాట్స్ అ రిలేషన్షిప్. అంటే కనిపించకుండా కాలంలో ప్రయాణిస్తూనే నీ కాలకాలాల వాసనల్ని తొలగిస్తూ నిన్ను మృదువుగా ఆటలాడిస్తూ ఈ జీవన్ముక్తిని ప్రసాదించేది కృష్ణతత్వం. అలా సంబంధం అమ్మవారికి. కృష్ణుడు అంటే రాజశ్యామలకు ప్రతిరూపం అని కూడా అంటూ ఉంటారు. మరి రాజశ్యామలనేమో లలితాపర భట్టారిక అమ్మవారికి ముఖ్యమైన మంత్రిని అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ రిలేషన్ ఎక్కడ? అంటే సంపూర్ణమైన శక్తి అనేక స్థితుల్లో మనకి ఏర్పడుతూ ఉంటుంది. లోకంలో రాజశ్యామల అమ్మవారిని మీరు చూస్తే ఆమెకి మామూలుగా ఇప్పుడంటే లోకారీత్యా
అవసరానికి ఏమంటారు మనకి పదవి అనో లేకపోతే గౌరవమనో ఏవో సంపదలనో ఇస్తూ ఉంటుంది. కానీ రాజశ్యామల అమ్మవారు శ్రీచక్ర ఉపాసన చేసేవాళ్ళు బుద్ధిని దాటించగలిగే శక్తి. అటువంటి శక్తియే కృష్ణ పరమాత్ముడు. ఇద్దరు శ్యామ అంటే నీలవర్ణంలో కలిగి ఉంటారు. అందుకని కృష్ణం వందే జగద్గురుంలో ఎలా బోధించారో అలాగే రాజశ్యామల అమ్మ కూడా నీకు అటువంటి బుద్ధి శక్తిని ఇస్తుంది. అది భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, రెండు సంపాదించుకోవడానికి. అందుకని కృష్ణుని వారిని రాజశ్యామలతో పోలుస్తూ ఉంటారు, జ్ఞానానికి ప్రతీక కాబట్టి. యుద్ధ రంగంలో అర్జునుడు భయపడిపోతూ ఉంటాడు. అవును. సో కృష్ణుడు అతనికి ఒక అవేర్నెస్ కలిగించి ఒక ఎన్లైటన్మెంట్ స్థితికి తీసుకొస్తాడు. సో కృష్ణుడు ఆ కాలంలో ఉన్నాడు కాబట్టి అర్జునుడికి అంత టైం స్పెండ్ చేసి అంత ఇది చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కళ్ళు నిత్య జీవితంలో హృదయంలో ఒక యుద్ధ రంగాన్నే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఆ స్థితిలో ప్రతి ఒక్కళ్ళు విజయం సాధించాలి అని అంటే ఆ మనస్థైర్యాన్ని ఎలా కూడగట్టుకోవాలి? భగవద్గీత ఎలా చెప్పినా, భగవద్గీత 700 శ్లోకాలు, 7 చక్రాలు. ఒక్కొక్క చక్రాన్ని దాటడానికి 100 శ్లోకాలు కేటాయించాడు పరమాత్ముడు నీ స్థితులను దాటించడానికి. భగవద్గీత ఉత్కృష్టమైన స్థితిలో సాధన చేసిన వారికి మీకు ఆ స్థితి పొందగలుగుతారు. కానీ మీరు మనసుని దాటమని అన్నారు. మనసుని దాటాలి అంటే 7 శరీరాల్లో 4వ శరీరం మనస్సు, మనోమయ శరీరం. అంటే ఫిజికల్ బాడీ, ఈథర్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, అండ్ దెన్ మెంటల్ బాడీ, అండ్ దెన్ స్పిరిచువల్ బాడీ, కాస్మిక్ బాడీ, అండ్ నిర్వాణిక్ అంటే కంప్లీట్ నిర్వాణ స్థితికి వెళ్ళే బాడీ. ఈ 7th బాడీ గురించి మనం ఎక్కువగా చెప్పుకోలేం, బికాస్ దట్స్ అన్ అల్టిమేట్ స్టేజ్. ఈ 6 బాడీస్ గురించి మన యొక్క ప్రయాణం ఉంటుంది. అయితే 4th బాడీని ఎలాగా గెలవాలి అంటే, నీ అంతరంగంలో ఏమి యుద్ధం ఉంటుందండి సామాన్యుడికి? సంసారమే యుద్ధం, అవునా? తను ఎలాగ సంపాదించుకోవాలి, ఎలా సంతోషంగా ఉండాలి, ఇంకా చెప్పాలంటే ఎలా స్వేచ్ఛను పొందాలి, వీళ్ళకి ఎందుకు చాకరీ చేయాలి, ఎంత చేయాలి, వీటన్నిటికీ ఒకటే చెప్పాడు ఆయన, కర్మకి ప్రేమను జోడించు. నిన్ను అని వెతుక్కోకుండా నీ కర్తవ్యం చేసుకుంటూ వెళ్ళిపో, అహంకార రహితంగా ఉండాలి అని చెప్పాడు. కృష్ణుడు ఎప్పుడు పని చేస్తూ పని నుండి ముక్తిని పొందమన్నాడు, కర్మ చేస్తూ కర్మ నుండి ముక్తిని పొందమన్నాడు. ఇలా మనం చదువుకోవాలి అంటే మీకు సైంటిఫిక్గా చెప్తాను. అదే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఒక్క ఆలోచన ఒక సృష్టి. మరి ఆలోచన ఎలా ఆపుతావు? ఇక్కడ వస్తుంది, నారీ నారీ నడుమ మురారి అనే పదం. అయితే ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి అని అంటే లౌకికంగా అందరికి ఏమని థాట్ వస్తుందంటే, స్త్రీలోలుడు గోపికాలోలుడు ఉన్న కృష్ణ పరమాత్ముడు గోపికా సాంగత్యంలో ఉన్న సన్నివేశమే స్ఫురణకు వస్తుంది. అది కాదంటారా? కాదు. ఆత్మజ్ఞాన తత్వంలో చూసుకుంటే నీ గోపికలు ఎవరు? నీ ఇంద్రియాలు. అవి నిన్ను ఆడిస్తాయి, కాదంటారా? మీరు చెప్పండి. మీకు జిహ్వ చాపల్యం ఉంది, ఏదో కనిపించింది, డాక్టర్ చెప్పారు తినొద్దని, ఏం చేస్తారు? చీటింగ్ డే అంటారు. మరి ఆ గోపిక ఆడించిందా లేదా? ఇలాగా ఇంద్రియాలని నిన్ను ఆడించకుండా ఆ ఇంద్రియాలు నువ్వు ఆడించేలాగా తయారు చేయగలిగే శక్తిని చూపించడానికి నారీ నారీ నడుమ మురారి. ఎప్పుడైతే ఈ ఇంద్రియం నీకు ఒక ఆలోచన సృష్టిస్తుందో, ఇది కాదు నువ్వు ఇలా ఆలోచించాలని చెప్పే తత్వం మధ్యలో ఉన్న తత్వమే కృష్ణతత్వం. ఆ ఆలోచన రూపాంతరీకరణ చెంది, అవును నేను ఇది కాకుండా నాకు ఉత్తమమైన ఆహారాన్ని తీసుకుంటాను, నా ఆరోగ్యం నాకు ముఖ్యమనే ఆలోచన వస్తుంది. ఈ మధ్యలో కలిగే సంధియే కృష్ణుడు. అలాగా మనస్సును చదవమని చెప్పాడు, ఇంద్రియాలను చదవమని చెప్పాడు. చాలామంది ఇంద్రియాలను చదవమంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే లోకం చూడకూడదు అనుకుంటాం, కానీ మనసు చాలా చూపిస్తుంది కదండి. లోకం అంటే చూపిస్తుంది, ప్రపంచం విశ్వాన్ని చూపిస్తుంది. నువ్వు చూడని నీ యొక్క అనేక లోకాలను సృష్టిస్తుంది. నువ్వు ఇక్కడ చూస్తే నీ ముందున్నదే కనిపిస్తుంది, కానీ కళ్ళు మూసుకుని మనస్సు సరిగా లేకపోతేనో. అందుకని మనస్సు మీద స్వ అధ్యయనం చేయమని చెప్పారు, క్లియర్గా చెప్పారు కృష్ణ పరమాత్ముడు భగవద్గీతని. అందుకని మేము రోజుకు ఒక్క శ్లోకం, రోజు కేవలం మనస్సుని ఎలా దాటాలి,
దీని మీదే సాధన చేయాలి. అప్పుడు నీలో తప్పులు నువ్వు అంగీకరిస్తే నువ్వు సాధన చేయగలవు, లేకపోతే చేయలేవు. ఎప్పుడు కూడా మనకి అహంకారం ఉంటుంది, నాది తప్పు లేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనస్సుని ఎలా దాటాలి? మనసుని దాటకూడదమ్మా, మనస్సుతో ప్రయాణం చెయ్యాలి. అందుకనే మనస్సు నీ పిల్లవాడి రూపంలో ఉంటుంది. యాక్చువల్లీ దీనికి భగవద్గీతలో మనస్సు అనేది 4 భాగాలుగా విడతీశారు. అందులో ఒక భాగం మానస, నీ ఆలోచన. రెండవది నీ బుద్ధి. రెండవది ఈ బుద్ధి ద్వారా నువ్వు నిలవ చేసుకునే జ్ఞాపకాలు, చిత్తము. ఆ చిత్తంలో నుండి నేను అని వెతుక్కునే అహంకారం. ఈ 4టిని కలిపి నువ్వు స్టడీ చేయాలి. దీనికి మీకు యోగ వాసిష్టంలో మీకు రాముల వారికి చెప్పేటప్పుడు కూడా మన ప్రతి ఉపనిషత్తులో ఒక సాధన దాగి ఉంది. మనసుని ఏం చేయాలో తెలుసా? 4 భాగాలుగా విడతీయండి. విడతీసినప్పుడు సర్వసాధారణంగా సాధనకు వచ్చినప్పుడు, ఆత్మజ్ఞానం కానీ ఏదైనా సాధనకు వస్తే వెంటనే ఈ రోజు సాధన చేస్తే రేపటికి మహాతార్ బాబా అయిపోయి నాకు కూడా అలాంటి గుహ కావాలనుకుంటూ ఉంటారు. ఇది అవివేకం. ఓవర్ నైట్ కావాలనుకుంటారు ఏదైనా కూడా. మనస్సుని 4 భాగాలు చేయండి. ఫస్ట్ 2 పార్ట్స్ నీ ప్రాక్టికల్ లైఫ్లో బ్యాలెన్స్గా ఉండడానికి ఆలోచించాలి. సో నీకేమన్నా తినాలి అంటే లిమిట్గా తినడం, ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు దాన్ని ధర్మాన్ని జోడించి వెళ్ళడం. సో అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు? స్వామి కార్యం స్వకార్యం. నువ్వు వెళ్తావు కానీ దానికి ధర్మాన్ని జోడిస్తావు కాబట్టి స్వామి కార్యం అయిపోతుంది, నువ్వు ప్రత్యేకంగా చేయాలి. ఇంకొక 2 భాగాల్లో ఒక భాగాన్ని సాధన గురించి ఆలోచించాలి. 4వ భాగం నీ గురువు గురించి తెలుసుకోవాలి. ఓ, గురువు గురించి. ఎస్. ఎందుకని? అందరికీ ఒకే గురువు ఎందుకు ఉండరు? అందరికీ ఒకే మనసు ఉండదు కాబట్టి. ఆ ఒకే మనసు ఉండదు కాబట్టి అనేక రకాల మనసులు ఉంటాయి కాబట్టి ఆ మనసుని దాటించడానికి అనేక రూపాలలో గురువు వస్తూ ఉంటారు. కాబట్టి నీ మనస్తత్వాన్ని దాటించగలిగేవాడు ఎవరైతే ఈ లోకంలో ఉండిపోయి నువ్వు ఈ కష్టాల్లో పడిపోతున్నావు, ఈ కష్టాన్ని దాటించగలిగే గురువుని పట్టుకోవాలి. ఇలా ఫస్ట్ సాధన చెయ్యాలి. అప్పుడు నీకేమవుతుంది? ప్రాక్టికల్గా నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటావు, తినాల్సింది ఎంతో కొంత తింటూ జనరల్గా. అండ్ దెన్ యూ విల్ డూ సాధన అండ్ దెన్ యూ విల్ నో అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురువు గురించి. ఇది ఫస్ట్ స్టెప్ చేయాలి. ఇక సెకండ్ స్టెప్లో ఇదే మనసు 4 భాగాలు అయితే ఒక భాగం నీ ఎంజాయ్మెంట్కి, ఒక భాగం సాధనకి, ఒక భాగం స్వ అధ్యయనానికి, నువ్వు పుస్తకాలు చదవడం మొదలుపెట్టు. రెండవది నీ గురువు ఏం చెప్పారు, ఏం చదవమన్నారని మళ్ళీ ఇక్కడ గురువు గారి గురించి ఆయన చెప్పిన దాని గురించి పాటించడానికి. బాగుంది. ఇది మీడియం సాధన. అప్పుడు మీకేమవుతుంది? యూ విల్ బి బ్యాలెన్స్. ఇదే మధ్య మార్గం అంటారు. ఇది క్లియర్గా కృష్ణ పరమాత్ముడు ధ్యాన యోగంలో 6వ అధ్యాయంలో మీకు చెప్పే ఉన్నారు. ఎంత కావాలో అంత తిను, ఎంత నిద్రపోవాలో అంత నిద్రపో, ఎంత సంపాదించాలో అంత సంపాదించు, బ్యాలెన్స్డ్గా వెళ్ళు. అప్పుడు నిన్ను నువ్వు చదువుకోవడం, నీకు ఎంత కావాలో నీకు తెలిస్తేనే కదా, ఎవరికి తెలియదు కదా. అలాగా మధ్యలో ఇక లాస్ట్ స్టేజ్ ఇదే 4 భాగాల మనస్సుని ఫస్ట్ 2 ఏదైతే ఎంజాయ్మెంట్ ఉందో ఆబ్జెక్టిఫైడ్ ఎంజాయ్మెంట్ని ఏం చేస్తున్నాము మనం? స్పిరిచువల్ ఎంజాయ్మెంట్గా మారుస్తాం. అంటే వస్తు రూపంలో నీకు పొందే ఆనందాన్ని ఆధ్యాత్మిక సాధనలో పొందడానికి మొదలు పెడతావు. ఆ తర్వాత ఏదైతే 2 భాగాలు ఉంటాయో నీ గురించి నీకు పూర్తిగా తెలుస్తుంది కాబట్టి అది దాటడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. అక్కడ వస్తుంది నీకు ఇంద్రియాల మీద పట్టు. ఇక లాస్ట్ నీ గురువు యొక్క సాంగత్యాన్ని పట్టు. ఇక లాస్ట్ స్టేజ్ మనస్సును దాటడానికి 4 స్టేజెస్ ఉంటాయి. లాస్ట్ స్టేజ్లో ఎవ్రీథింగ్ యూ విల్ బి దేర్. ఇక్కడ గురువు ఉండరు. అంటే నీ గురించి నీకు పూర్తిగా తెలిసిపోయింది, నీకు ఇచ్చిన గురువు మార్గంలో నువ్వు పట్టు సంపాదించావు, ఇక నువ్వు దాటడానికి సిద్ధం అయిపోయావు. ఇక నీకు అప్పుడు మనస్సు ఏమవుతుంది? చాలా ప్రశాంతమైన స్థితికి వస్తుంది. ఇలా మనస్సుని దాటమని క్లియర్గా భగవద్గీత. అందుకని భగవద్గీత రోజుకు ఒక శ్లోకాన్ని వివరించుకోవడం ప్రయత్నించండి. మీరు చెప్తారు హృదయ దౌర్బల్యం అని కరెక్ట్గా చెప్తారు. మీరు అందరూ అనుకుంటారు అర్జునుల వాడిని చక్కగా తిట్టారు,
కృష్ణ పరమాత్ముడు పండితుడులా మాట్లాడుతున్నావు, నువ్వు పండితుడివి కాదు, నీకు హృదయ దౌర్బల్యం ఉంది అంటే జ్ఞానం ఉండి మాట్లాడటం పెద్ద గొప్పేమీ కాదు, కానీ జ్ఞానంతో జీవించేవాడు పండితుడు, జ్ఞాని పండితుడు. ఇక్కడ పండితుడు అంటే నీకు సర్టిఫికేట్స్ వచ్చిన వాళ్ళు కాదు కదా. సో అది క్లియర్గా తెలియచేశారు. సో ఆచరించడమే మనసుని దాటడం. అహింసో పరమో ధర్మ అని అంటూ ఉంటారు. అసలు హింస అంటే ఏమిటి? లోకం వైపుకు చూడకుండా ఉంటే ఆధ్యాత్మికం వైపు చూడాలంటే నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడం హింస. అది ఏ పరమహింస నా ఉద్దేశంలో. ఎందుకో తెలుసా, ఇక్కడ నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ నీ 2 ప్రయాణాలను ఆపేస్తావు. ఒకటి, నీ భౌతిక ప్రయాణంలో ఆనందాన్ని పొందలేవు, క్షణిక సంతోషాన్ని పొందగలుగుతావేమో కానీ. 2, నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో జన్మల్ని పెంచేస్తావు. ఇదైతే జరుగుతూ ఉంది. ఎందుకు అంటే నిన్ను నువ్వు హింసించుకోవడం. ఇది ఆపితేనే అసలైన అహింస అనేది జరుగుతుంది. అది ఏ పరమో ధర్మ, పరమధర్మము. పరమధర్మము అంటే ప్రతి జీవుడు ఆత్మ ప్రయాణం కోసమే భూమి మీదకు వచ్చాడు, ఈ తత్వంలోనే ప్రయాణం చేయాలి అని తెలుసుకున్నవాడు ఎవడు తన్ని తాను హింసించుకోడు, జీవితాన్ని అంగీకరిస్తాడు, ప్రేమగా ముందుకు సాగుతాడు అన్నమాట. అందుకని మిమ్మల్ని మీరు హింసించుకోవడం అనేది పరమహింస. అంటే అందరూ ఈ విషయాన్ని కూడా యాక్సెప్ట్ చెయ్యరు. మమ్మల్ని మేము ఏం హింసించుకుంటున్నామని అంటారు. ఎవరిని వారు హింసించుకోవటం అంటే ఏ అంశాల పట్ల వాళ్ళు దృష్టి పెడితే వాళ్ళని వాళ్ళు హింసించుకున్న వాళ్ళు అవుతారు? ఫస్ట్ నాకెందుకు ఇలా అయ్యింది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని అలా మొదలు పెడతారు హింసించుకోవడం. రైట్. ఇక్కడ ప్రశ్న బాహ్య దృష్టికి పోతుంది. అప్పుడేమవుతుంది, నా జీవితం ఇలా ఉంది అంటే నేను అనుకున్నాల్సిన జీవితం ఎవరి దగ్గర ఉందని వెతుకుతావు. వాళ్ళలాగా నేను ఎందుకు ఉండలేను అని మళ్ళీ మొదలు పెడతావు. వాళ్ళలా ఉండడానికి నువ్వు కష్టపడతావంటే పడవు. పిల్లలు అంటారు చూడు, ఒకసారి చదవంగా నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి అని. అలాగా వీడు అక్కడి నుండి జెలస్ని, బాధని, నిరాశని, అలాగే అనేక రకాలుగా పొందొచ్చు అని అధర్మ మార్గంలో ప్రయాణం చేయడాన్ని వీణ్ణి రకరకాల స్థితిలో అధర్మంలో పడేసుకుని హింసించుకుంటాడు. ఇలా మొదలు పెడతాడు తన్ని తాను హింసించుకోవడం. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఎంత అచీవ్, బాహ్యంగా చుట్టూ చూస్తూ ఎంత అచీవ్ చేసినా తాను ఒంటరిగా ఉన్నప్పుడు తను నిజంగా తన ప్రయాణం గురించి ఆనందించుకోకుండా ఉంటాడు చూడండి, అప్పుడు తెలుస్తుంది తన్ని తాను ఎంత హింసించుకున్నాడు. అందుకనే ఒంటరితనం ఉండదు ఆధ్యాత్మికతలో. ఏకాంత సేవ, ఏ కాంతము లేని సేవ ఏకాంత సేవ. అంటే ఏ ఆలోచన లేని నిరంతరం నువ్వు ఆలోచించుకునే స్థితి. అప్పుడు ప్రశాంతంగా ఉన్నారనుకోండి, దెన్ మీరు హింసించుకోవట్లేదని అర్థం. ఫ్రెండ్స్, పార్టీలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూర్చుని ఏడుస్తారు చూడండి, అది హింసించుకోవడం. అయితే మనకున్న ఈ పంచభూతాలని ఈ పంచభూత సమన్వితమైన ఈ శరీరానికి ఎలా అన్వయించుకోవాలి? మీరు ఎలాగో హింస గురించి అడిగారు కాబట్టి ఈ పంచభూతాత్మకమైన శక్తిని ఈ హింస అంటే నిన్ను నువ్వు బాధ పెట్టుకోకుండా ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది చూడొచ్చు. అందులో 2 ప్రధానంగా మనము అంటే అన్నీ చెప్పుకోవచ్చు. ఒకటి సూర్యశక్తి, 2 జలశక్తి. ఈ 2 మీరు ఉపయోగించుకోవచ్చు. సింపుల్గా మీకు చాలామంది చెప్తూ ఉంటారు సూర్యుడు అంటే ఆత్మకారకుడు, కానీ సూర్యనారాయణుడు అంటారు. ఈ నారాయణుడు పాలించుకోవడానికి వెనక ఒక అమ్మ ఉంది, ఆమె కుష్మాండ. అమ్మవారు బంగారపు రంగుతో మెరిసిపోతూ ఈ ప్రపంచానికి ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. ఆ ప్రాణాన్ని పాలించడానికి సూర్యనారాయణుడు వస్తూ ఉంటాడు. ఆయన శక్తిని తీసుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు. ఏం చేయక్కల, మనకు అంతకుముందు ఏమంటాం అర్ఘ్యం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా ఏమీ చేయకపోయినా లేవంగానే సూర్యుడిని ఒక్క 5 నిమిషాలు అలా అంటే 12ంటికి లేచి చూస్తానంటే కళ్ళు పోతాయండి. కాస్త 6:30 ఆ టైంలో 6 to 7 6 to 7 ఐడియల్ టైం అయితే 5:30 to 6:30. దీనికి సైంటిఫిక్గా కూడా ఇంకొక రీజన్ ఉంది. ఏంటి అంటే దట్స్ షిఫ్టింగ్ టైం, భూమి తిరిగే సమయం.
అప్పుడు చాలా పవర్ ఉంటుంది. సో ప్రశాంతంగా సూర్యుడిని ఒక 5 నిమిషాలు చూసి ఒక్క నమస్కారం పెట్టుకుని లోపలికి వస్తే చాలు. హింస, జ్ఞానం వచ్చేస్తుంది. మీకు ఆటోమేటిక్‌గా తెలియకుండానే మీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే సూర్యుడు వాయువుకి గురువు. అంటే ఈ వేదంలో కానీ మనం ఈ తత్వజ్ఞానంలోకి వెళ్ళామంటే ఎక్కడ ఆగలేం. అన్నిటికీ లింక్ ఉంటుంది, ఇంటర్లింక్. సూర్యుడికి అంటే హనుమంతుల వారికి గురువు. హనుమంతుల వారి నీలో ఎలా చూస్తావు? శ్వాసగా చూస్తావు. నువ్వు సూర్యుడిని చూస్తే నీ శ్వాస సరైన ప్రయాణం చేస్తుంది. సగం రోగాలు పోతాయి, సగం అనవసరమైన ఆలోచనలు పోతాయి. అండ్ ఆబ్వియస్లీ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ హ్యాపీలీ. అలా చూడొచ్చు. ఏ టైమింగ్స్ బెటర్ అంటే ఉదయం 5:30 to 6:30 లేదా ఈవినింగ్ 5:40 to 6:30. ఆ టైంలో జస్ట్ ఆకాశాన్ని చూస్తూ కూర్చోండి, ఏం చేయక్కర్లా. ఓకే, అంటే సన్ రైజ్ సన్సెట్ టైమ్స్ లో మనం సూర్యుడిని చూడాలి. చూస్తే చాలు. చూసి నమస్కారం చేసుకుంటే చాలు, ఆ శక్తి మనకు వచ్చేస్తుంది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ధ్యానంలో కూర్చొని సూర్యుడిని ఊహించుకుని ఆ శక్తి వస్తున్నట్టుగా ప్రవాహం అవుతున్నట్టుగా అనుకుంటారు. అలా కూడా అవుతుందా? అది అవుతుంది, బట్ న్యాచురల్గా వచ్చే అవకాశం నువ్వు సృష్టించుకోవాల్సిన అవకాశం లేకుండానే నువ్వు ఇది చేస్తూ అది చెయ్యాలి. అది డిఫరెంట్ సాధన, దాన్ని కాంతి సాధన అంటారు. సో మీ బాడీకి డి విటమిన్ మీరు చెప్పండి, మీరు ఎవరి నుంచి ఉంటే వాళ్ళకి డి విటమిన్ ఎంత తీసుకోవాల్సిన కెపాసిటీ ఉంటే అంత తీసుకుంటూ ఉంటారు కదా. సో ఆ టైంలో బయట ఉండి ఆకాశం వైపు చూస్తూ సూర్యుని వైపు చూస్తూ ఒక నమస్కారం పెట్టి కాము కూర్చోండి. కళ్ళు తెరిచి మెడిటేషన్ అలా చూస్తూ ఉన్న శ్వాస మీద ధ్యాస పెడుతున్న ఆటోమేటిక్గా మీరు ధ్యాన స్థితిలోనే ఉంటారు. సింపుల్గా న్యాచురల్గా చేయొచ్చు. ఈ వాటర్ కి సంబంధించి కూడా మీరు ఒక టెక్నిక్ ద్వారా ధ్యానం చేయిస్తారట, దాని గురించి? యాక్చువల్లీ వాటర్ అనేది మీ ఏమంటారు, స్వాదిష్టాన చక్రానికి సంబంధించినది. వాటర్ థాట్కి సంబంధించినది. యాక్చువల్లీ థాట్ మూన్కి సంబంధించినది. ఇప్పుడు మీకు అమావాస్యకి పౌర్ణానికి ఎలా అయితే వాటర్ వేవ్స్ ఎలా మీలో కూడా అన్ని కళలు ఏర్పడుతూ ఉంటాయి. మీ ఒక్క థాట్ 70% మీలో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ స్ట్రక్చర్స్ని మార్చేస్తూ ఉంటుంది. అది మారినప్పుడల్లా మీ థాట్ కనుక పాజిటివ్గా ఉంటే మీరు పాజిటివ్ డెసిషన్ తీసుకుంటారు, థాట్ కనుక నెగిటివ్గా ఉంటే నెగిటివ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. సో వాటర్ హ్యాస్ మెమరీ పవర్. వాటర్కి జ్ఞాపక శక్తి ఉందా? డెఫినెట్లీ. అది ఎలా అంటే 2 విషయాలు. ఒకటి సైంటిఫిక్గా మీకు చూస్తే వాటర్కి మీరు ఇలా చెప్పేస్తే ఆ మాలిక్యూల్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ తీసుకుని అది స్టోర్ చేస్తూ ఉంటుంది. ఇట్ స్టోర్స్ అండ్ అది మీరు తాగినప్పుడు అది మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఆత్మతత్వంలో కానీ ఆత్మజ్ఞాన తత్వంలో స్వాదిష్టాన చక్రంలోనే నీ జన్మల కోరికల యొక్క ఫలితాలు వాసనలో నిలబడి ఉంటాయి. ఆ నీరు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ జన్మల ప్రయాణం జ్ఞాపకం నువ్వు గుర్తున్నా గుర్తించకపోయినా నీలో ప్రవహించే ఆ నీటి తత్వానికి గుర్తుంటుంది. వావ్, ఇట్స్ రియల్లీ అమేజింగ్ అసలు. అందుకనే నీళ్లు తాగేటప్పుడు కూడా చక్కగా స్థిరంగా కూర్చొని తాగమంటారు, అందుకని అంటారా? లేదు అంటే ఎందుకని అంటే వాటర్ ఇలా కదిపి తాగకూడదు. మాలిక్యులర్ స్ట్రక్చర్ ఏమవుతుంది, H2 అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాబట్టి స్టేబుల్గా ఉంటే స్థిరంగా ఉంటుంది, అప్పుడు తాగమని చెప్తారు. దాన్ని మీరు థాట్ ప్రాసెస్లో అర్థం చేసుకోవాలి అంటే నీకు ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనలకి పిల్లలు పెట్టుకోకుండా దాన్ని అల్లుకోకుండా సాలుగురుల్లాగా కామ్గా ఉంటే ఆలోచన అలా వెళ్ళిపోతూ ఉంటే దెన్ ఆబ్వియస్లీ మీరు ఆ వాటర్ని యూజ్ చేయొచ్చు. అందుకని మేమేం చేస్తామంటే ప్రతి పౌర్ణానికి వాటర్ని చూసి యూ షుడ్ సే యువర్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో మీలో ఉన్న ప్రతిదీ కూడా ఏ వాటర్ అయితే డిస్టర్బ్ చేస్తుందో అంటే ఏ థాట్ ప్రాసెస్ అయితే డిస్టర్బ్ చేస్తుందో దాన్ని తీసేసి కొత్త థాట్ ప్రాసెస్ని ఒక గ్లాస్లో వాటర్లో మీరు ఇన్ఫ్యూజ్ చేసి తాగడం అనేది స్టార్ట్ చేస్తాం. దీన్ని మనకి ఇప్పుడున్న దేశకాలమాన పరిస్థితుల్లో పిల్లలకు అలా నేర్పించాల్సి వస్తుంది. కానీ ఒకప్పుడు అమావాస్య పూజ పౌర్ణమి పూజ ఇందుకోసం చేసేవాళ్ళం. అవును, దానికోసం చేసేవాళ్ళు. అలా వాటర్ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు. మీకు నచ్చినట్టుగా వాటర్ని మనం యూజ్ చేయొచ్చు. అలా డిఫరెంట్ మెథడ్స్, ఏదో ఒక సాధన. అప్పుడు ఏమవుతుందంటే థాట్స్ అనేవి కంట్రోల్ అవుతాయి.
ఓకే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మనకున్న శరీరాలకు సంబంధించి వాసనలు అనేవి విపరీతంగా ప్రభావం చూపిస్తాయని. అసలు ఈ వాసనకు సంస్కారానికి తేడా ఏమిటండి? వాసన సంస్కారం జీవుడి యొక్క ప్రయాణం మీద ఆధారపడి ఉంటుంది. సో ఏదైతే నువ్వు బలీయంగా కోరుకుని ఏదైతే అది పొందలేకపోతావో దాని మీద నీకు విపరీతమైన వ్యామోహం ఉంటుందో అది వాసన. సంస్కారం అనేది ఏంటంటే ఏ జ్ఞానాన్ని అయితే నువ్వు పొందావో ఆ పొందిన జ్ఞానం శాశ్వతంగా ఉండి నీ ప్రయాణానికి ఉపయోగపడుతుందో దాన్ని సంస్కారం అంటాం. అందుకనే అంటారు కదా, ఏ జన్మ సంస్కారం వరా ఇంత బుద్ధిమంతుడు అయ్యావు అని అంటారు చూడండి, అలాగా. సో ఈ రెండు మనకు ఉంటాయి. అయితే ఈ వాసనని కూడా సంస్కారంగా మార్చుకోవడమే మనం పుట్టుకి కారణం అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ గురువుల విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గురువు ఉంటారు. అవును. ప్రతి ఒక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తూ ఉంటారు. అయితే ఈ పద్ధతులు పాటించే క్రమంలో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా న్యాచురల్ గా మనకు శాస్త్రంలో కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి. అసలు ఈ సాధనకు వచ్చేసరికి ఎవరు ఏది ఎలా అవలంబించాలంటారు? ఇక్కడ ఇప్పుడున్న నేను చూసిన అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే గురువే దైవం, రైట్? గురువు అంటే జ్ఞానం. యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది గురువు అంటే శరీర స్థితిలో చూస్తూ ఉంటారు కాబట్టి అది వాళ్ళకి పూర్తిగా అర్థం కాదు. ఆ గురువు ఇచ్చిన జ్ఞానాన్ని పట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు, చాలా సాధనలు ఉన్నాయి కదా అని. జ్ఞానం అనేక రూపాల్లో ఉంటుంది, కానీ నీకంటూ సాధన చేయడానికి నీ స్థితిని బట్టి, నీ గత జన్మ వాసనలు, కర్మలు, అలాగే గత జన్మ సాధన బట్టి, అలాగే ఇప్పుడు నువ్వు చెయ్యాలి అనుకున్న లక్ష్యాన్ని బట్టి నీకు ఒక గురువు అనేది ఏర్పడతారు. అంటే ఇది కూడా ఆల్రెడీ డిజైన్ అంతా కూడా జరిగిపోయే ఉంటుంది కదా? డెఫినెట్లీ. ఎందుకంటే మీకు 32 మంది గురువులు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఒక్క మానవుడికా? ఒక్క మానవుడికి 32 మంది గురువులు. అందుకనే గురువు తత్వాన్ని మనం అంతగా ప్రేమిస్తాం. ప్రతి వ్యక్తికి అంటే ప్రతి జీవాత్మ పరమాత్మ ప్రయాణం చేయడానికి, ఉత్తమమైన ప్రయాణం చేయడానికి, అంటే ఇట్స్ నాట్ పరమాత్మ అంటే మీరు ఏమి కోల్పోతున్నట్టు కాదు, ఉన్నతమైనది పొందుతున్నట్టు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ ప్రయాణం ఎవరైతే అమ్మో మేము ఇది కోల్పోతామేమో, ఈ ఎంజాయ్మెంట్ పోతుందేమో, లేదు. ద బెటర్ మీరు పొందడానికి చేసే ప్రయాణం. ఈ ప్రయాణానికి 32 మంది గురువులు ఉంటారు. 30 మంది అదృశ్యంగా మిమ్మల్ని లీడ్ చేస్తూ ఉంటారు. 2 మీ ముందుకు వస్తారు శరీర రూపంలో. ఒకవేళ అలా కూడా రాకపోయినా ఆ 2 కూడా మీరు బాగా ఇష్టపడే గురువుల్లా ఉంటారు. అందులో నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే శారదమ్మ. నేను ఇప్పుడు ఆవిడ గురించి అడగబోతున్నాను. అసలు నిజంగా మీరు చూస్తేనేమో కృష్ణతత్వం, మీ ఫ్యామిలీ చూస్తేనేమో వైష్ణవ తత్వం. సో మీకు శారదమ్మకు అంటే ఆ కనెక్టివిటీ ఎలా ఏర్పడింది? ఇందాక మనం ఒక పాయింట్ మిస్ అయ్యాం. ఏంటంటే అనేక సాధనలు ఉన్నాయి కదా, మరి ఏది పాటించాలి? అనేక సాధనల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చే మార్గాన్ని చూసేదే నిజమైన సాధన. ప్రతి దానిలోనూ ఒక నిజమైన విశ్వతత్వాన్ని తెలుసుకోవడమే వన్నెస్ అంటారు ఇప్పుడు రోజుల్లో. అప్పుడు ఏమంటారు? ఆధ్యాత్మికంలో ఏకత్వం, కామేశ్వర తత్వం అని అంటాం. అర్థమైందా? సో అలాగా అనేక జ్ఞానాలని తీసుకోవాలి. ఈ 32 మందిలో నీకెవరైతే నచ్చారో వాళ్ళ మార్గంలో ప్రయాణం చేస్తూ ఎక్కడ ఏ జ్ఞానాన్నైనా సరే నీ మార్గానికి అన్వయించుకుంటూ అందులో నిజమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటూ ప్రయాణం చేయాలి. అప్పుడు ఏ గురువు ప్రయాణం చేసిన మార్గం కూడా తప్పు కాదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ద్వంద్వ జీవితం వద్దంటారు కృష్ణ పరమాత్ముడు, కానీ మనం లోకల్లో చూస్తే ద్వంద్వం కనిపిస్తూ ఉంటుంది. సో ఏకమేవ అద్వితీయం జగత్ అని అంటూ ఉంటారు, కానీ దాన్ని పరిపూర్ణంగా ఆపాదించుకొని జీవించడం కష్టంగా ఉంటుంది. ఎలా? యాక్చువల్లీ అది కష్టంగా ఉండదు. మీరు కనుక ఏక జీవితాన్ని జీవిస్తే చాలా ఆనందంగా జీవిస్తారు. ఈ ద్వంద్వత్వం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, నీ మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటిలాగా ఉంటావు. ఇదే జరుగుతుంది. ఈ స్ట్రగుల్లోనే నువ్వు ఇందాక మనం చెప్పుకున్నట్టు హింసించుకోవడం, లేకపోతే నిన్ను నువ్వు ఏదో చాలా తక్కువగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి పోవడం, ఇవన్నీ ఉంటాయి. ఏకత్వంలో అంటే ద్వంద్వ జీవితం, నీ మనసులో ఏది ఉంటే అలానే నువ్వు జీవించడం ప్రయత్నం చేయి. అప్పుడు ఎలా జీవించాలనేది నీకు ఒక క్వశ్చన్ వస్తుంది. ధర్మంగా జీవించే వాళ్ళు లోపల ఎలా ఉంటారో బయట అలానే ఉంటారు.
పరమాత్ముడు మనస్సు లోపల ఏముంటుందో వాస్తవంగా కూడా ఆయన అలాగే ఉంటాడు. నిర్గుణ స్వరూపమైన కృష్ణతత్వం ఎలా ఉంటుందో సగుణ రూపంలో ఉన్న కృష్ణతత్వం ఒకేలాగా ఉంటుంది. అలా నువ్వు ప్రయాణం చేయాలి. అప్పుడు కోపం పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడేవనుకోండి, బట్ వాళ్ళకి చేరేది కోపమే. నువ్వు ఎంత నవ్వినా లోపల కోపమే జరుగుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తరంగ స్థితిలో నీ ఆలోచనలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. నువ్వు మాట్లాడిన దానికన్నా కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండి నీ శబ్దం ఏదైతే ప్రయాణం చేస్తుందో దానికి తరంగ స్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి నీ లోపల కోపం అనేది తరంగాలుగా ఎదురు వ్యక్తిని తాకుతూ ఉంటుంది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఒక వ్యక్తి గురించి చెడుగా ఆలోచించి 4వసారి వాళ్ళతో గొడవ పడతారు. కానీ పైకి నవ్వుతూనే ఉంటారు. ఎందుకు గొడవలు వస్తున్నాయి అంటే లోపల ఒక భావం, పైకి ఒక భావం. కానీ ఒకటే ఉండండి. కోపం వచ్చిందా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇది నాకు ఇలాగా అనిపిస్తోంది, దీన్ని ఎలాగా సరి చేసుకోవాలో ఆలోచించుకుందాం అని చెప్పేసి ఇక దాన్ని పట్టించుకోకుండా నీ సహజమైన స్థితిలో నువ్వు ప్రయాణం చెయ్యి. అందుకని ద్వంద్వ జీవితాన్ని బతకండి. అంటే లోకం కోసం ఒకలాగా, నీ కోసం ఒకలాగా, అందరూ ఉండేలాగా ఒకలాగా, అందరు లేనప్పుడు ఒకలాగా వద్దు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది నిన్ను చాలా కర్మల నుండే కాదు, చాలా క్షోభ నుండి బయటికి తీసేస్తుంది. ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పినంత సులువు కాదు పాటించడం. కానీ లౌకిక జీవితంలో బాస్ ఉన్నప్పుడు ఒకలాగా, ఫ్రెండ్ ఉన్నప్పుడు ఒకలాగా, హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడు ఒకలాగా, ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకలాగా, కానీ 4-5 షేడ్స్ కంపల్సరీ. అది చాలా తప్పు. అవి స్థితులు. మీ బాస్ దగ్గర వినయంగా ఉండడం నీ ధర్మం, భర్త దగ్గర ప్రేమగా ఉండడం నీ ధర్మం, పిల్లల్ని మందలించి వాళ్ళని దారిలో పెట్టడం నీ ధర్మం. అది షేడ్స్ ఎలా అవుతాయి? కావు. అక్కడ మా బాస్ పెద్ద తోపు అనుకుంటున్నాంలే, అతనేమీ కాదు, అతని మీద నెగిటివ్ విమర్శను నీ లోపల పెట్టుకుని పైన వినయం నటిస్తావు చూడండి, అది ద్వంద్వం. అంతేకాని ఒక బాస్, హైయర్ ఆఫీసర్ ఉన్నారు, నువ్వు ఆ ప్రోటోకాల్ని మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ క్వైట్ న్యాచురల్గా నీకున్న ధర్మం మెయింటైన్ చేయడమే. మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను చూడండి. కృష్ణ పరమాత్ముడు సుధాముడు గురించి చెప్దాం. ఈ కథ వింటే మీకు తెలుస్తుంది. సుధాముడు ఎవరో తెలుసా? బృహస్పతి దగ్గర నేర్చుకున్న గొప్ప విద్యార్థి. ఈయన కృష్ణ పరమాత్ముడికి ఎంత జ్ఞానం ఉందో సుధాముడికి అంత జ్ఞానం ఉంది. కానీ సుధాముడిని ఎంత గౌరవించినా సరే సుధాముడు తన యొక్క మంత్రి ధర్మాన్ని మాత్రమే పాటించాడు అక్కడ. కానీ బయటకు వస్తే వాళ్ళిద్దరు స్నేహితులు. ఇందులో ద్వంద్వత్వం లేదు. అక్కడ ధర్మం, ఒక రాజు ఒక మంత్రికి ఉన్న బంధం. ఇక్కడ ఇద్దరు స్నేహితులు, ఇద్దరు కలిసి చదువుకున్నారు, కృష్ణ పరమాత్ముడు సుధాముడు సాందీప ముని ఆశ్రమంలో. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి స్నేహం పాటిస్తారు. ఇది ద్వంద్వత్వం అవదు. ఈ స్నేహాన్ని నా స్నేహితుడు కదా అని అక్కడ నీ ధర్మాన్ని నిర్లక్ష్యం చేసినా, అది నీ కోసం ఉపయోగించుకుంటున్నా, లేదా నా స్నేహితుడే కదా అని ఎదుటివారిని తక్కువగా చూసినా, ఆ ధర్మాన్ని దాటితే అది ద్వంద్వత్వం. స్థితిని బట్టి నువ్వు ప్రవర్తన వేరు, కానీ మనోభావం వేరు. అక్కడ కృష్ణుని ప్రేమించాడు సుధాముడు, ఇక్కడ స్నేహితుడిగాను ప్రేమించాడు. తాను శరీరాన్ని ఏదైతే తన అవతారాన్ని చాలించి వేసిన తర్వాత కూడా సుధాముడు కృష్ణుని ప్రేమించాడు. ఇది ఏకత్వం. దీనికి దానికి ఎంత తేడా ఉంది? చిన్న వ్యత్యాసం అంతే. మనం ఏమనుకుంటామంటే ఈ వ్యత్యాసాన్ని తెలియకే అయ్యో ఈ ద్వంద్వ జీవితం అని కాదు. ఇది నీ కర్తవ్యంలో ఒక భాగం, అది నీ భావనలో ఒక స్థితి. భావము, భావనలో స్థితి. సో ఇంత తెలిసి ఉండాలన్నమాట ఒక వ్యక్తికి. అవును. సో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మరణం అనేది సహజం. సో మరణానంతర జీవితం ఎలా ఉంటుందో చాలా మంది కూడా దాని మీద ఊహ కూడా పెట్టారు. అసలు మనిషి ఎలా మరణించాలంటారు? ఏ సందర్భంలో ఇక మరణం, దాన్ని వారు ఎలా ఆహ్వానించాలంటారు? కృష్ణ తత్వంలో చెప్పాలి అంటే జీవితాన్ని ప్రేమగా జీవించాలి, మరణాన్ని ప్రేమతోనే పోవాలి. అంతే. అంటే జీవితాన్ని నువ్వు ఎలా జీవిస్తే నీ మరణ స్థితి అలా ఉంటుంది. దీన్ని సైంటిఫిక్గా మనకి ఏం చెప్తారు అంటే డైమెన్షన్స్ ఉంటాయి. యాక్చువల్లీ భూలోకం 3D అనుకోండి, మనకి కనిపిస్తున్న వస్తు రూపం, నీ భావన ఏదైతే ఉంటుందో అలాగా
ఈ డైమెన్షన్ స్థితిలో నువ్వు మరణించేటప్పుడు నీ ఆలోచన స్థితి ఏ డైమెన్షన్లో ఉంటే ఆ స్థితిలో నువ్వు మళ్ళీ అటువంటి కర్మలు అనుభవించడానికి పుడతావు. సో యు ఆర్ అట్రాక్టింగ్ దట్ డైమెన్షన్. అదే కనుక మరణాన్ని ఆనందంగా ప్రేమగా మీరు స్వీకరించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ మరుజన్మ ఏదైతే ఉందో లేదా మరణం తర్వాత జన్మ ఉందా లేదా పక్కన పెడితే ఆ స్థితిని దాటడం కాదు, చాలా ఆనందంగా దాటేస్తాం. కాబట్టి మీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా ప్యూర్గా ఉండాలి, ప్రేమతత్వంలో ఉండాలి. ప్రేమించండి, ప్రేమను పొందండి. ప్రేమించడం అనేసి వస్తు రూపంలో కాదు, మనోస్థితిలో కాదు, వాస్తవ స్థితిలో. అయితే ఈ మరణానంతర జీవితం గురించి ఉపనిషత్తులలో ఏం చెప్పారు? కఠోపనిషత్తులో మీకు చెప్తాడు కదా, నచికేతుడు అడుగుతాడు, 5 ఏళ్ల బాలుడు. మీరు గమనించండి, పంచతత్వం అనేది అనేక స్థితుల్లో ఉంటుంది. 5 అనేది చెప్పేది ఎందుకు అంటే మనందరం కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉన్నవాళ్ళము అని. పంచభూతాత్మకమైన ఈ శరీరము ఎలా ఉండాలి అని చెప్పడానికి ప్రతిసారి మీకు 5 సంవత్సరాల బాలుడు, నచికేతుడు 5 సంవత్సరాలు, ధ్రువుడు 5 సంవత్సరాలే, ప్రహ్లాదుడు 5 సంవత్సరాలే, సనత్ సనంద కుమారులు వాళ్ళు 5 సంవత్సరాలు. అంటే ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరం ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటుంది. ఈ స్థితిని ఉన్నతంగా వెళ్ళడానికి ఎలాగా అని. మరణాంతర జీవితం ఎలా ఉంటుంది అంటే నువ్వు కోరుకున్నట్టు ఉంటుంది. నువ్వు ఎలా కోరుకుంటే అలా ఉంటుంది. ఇదే మరణాంతర జీవితం. నువ్వు సిద్ధయోగుల దగ్గరికి వెళ్ళాలి, సిద్ధలోకానికి వెళ్ళాలి. అలాంటి కోరికతో నువ్వు సాధన చేస్తూ జీవించావు అనుకోండి, ఆ లోకానికి వెళ్తావు. కాదు నేను బాగా ఎంజాయ్ చేయాలి, గంధర్వ లోకానికి పోవాలనుకుంటారు, అన్ని లోకాల్లోనూ నియమాలు ఉంటాయి. ఓకే, సో అలాగా మీరు గంధర్వ లోకానికి వెళ్తారు. బాగుంది. ఇప్పుడు యోగులు అంటే నాకు ఒక విషయం స్ఫురణకు వచ్చింది. యోగులకు సంబంధించి వాళ్ళ శక్తి అంతా పళ్ళల్లో ఉంటుందంటారు, నిజమేనా? అవును. యాక్చువల్లీ ఎలాగా గుర్తిస్తారు అంటే మీరు అలంపూర్ జోగులాంబ శక్తిపీఠాన్ని గురించి మీరు స్టడీ చేస్తే చెప్తారు. ఆమె అక్కడ ఒక శవం మీద కూర్చుని ఉంటుంది. సప్తమాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన కిరీటం మీద పెట్టుకుని కూర్చుంటూ ఉగ్ర రూపంలో ఉంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఆ శక్తిపీఠానికి అమ్మవారు అంటే సతీదేవి యొక్క పై పళ్ళు పడినాయి అని చెప్తారు. తత్వం ఏంటి అంటే ఒక యోగి వీటన్నిటినీ దాటి ఏకస్థితికి వెళ్తాడు. ఆ ఏకస్థితికి వెళ్ళేటప్పుడు తన శక్తి అంతా ఈ పళ్ళల్లోనే ఉంచుకుంటూ ఉంటాడు. అందుకని పళ్ళు అనేవి మీ శక్తికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. అంటే అందులో ఏమైనా ఉండొచ్చు. అందుకే పంటి ఘాటు విషం, కరిస్తే విషం వస్తుంది అంటారు చూడండి. మీలో ఉన్న ఏ శక్తి అయినా దుర్గుణ శక్తులన్నీ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉంటాయి అన్నమాట. సాధన చేసేటప్పుడు ఈ వామాచారం కానీ ఇటువంటి సిద్ధులు అవన్నీ వస్తున్నప్పుడు జీవుడు తన నిజమైన ప్రయాణాన్ని మరిచిపోయినప్పుడు ఆ పళ్ళు రాలగొడతారంటారే, దానికి అర్థం అది. నీకులో ఉన్న ఆ దుర్వాసనలన్నీ రాలగొడుతుంది అమ్మ. అది అలంపూరు జోగులాంబ యొక్క ప్రాముఖ్యత. అది తిట్టేటప్పుడు కూడా పెద్దవాళ్ళు ఇదే పదం వాడుతూ ఉంటారు, నీ పళ్ళు రాలగొడతాను. అంటే అందులో కూడా అబ్బో ఇంత తాత్విక చింతన ఉందా అసలు అని. తత్వం తెలిస్తేనే ఆత్మజ్ఞానం. సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళకి కూడా పళ్ళు తీసేస్తారు కదండి? అవును. ఎందుకు అంటే వాళ్ళు సన్యాసాశ్రమం అంటే 2వ జన్మ. అంటే ఇప్పటి వరకు ఉన్న జన్మని ఇంకొక జన్మ. ఒక రకంగా వాళ్ళకి వాళ్ళ శరీరమే శవం. శవంతో మనం మాట్లాడుతున్నట్టుగా అంటారు. అంటే మామూలుగా మరుజన్మ ఎలా ఉండాలి, మీరు చిన్నపిల్లవాళ్ళ పుట్టాలి, కానీ పుట్టడానికి అవకాశం లేదు కదా ఈ శరీరం. సో అందుకని మీకు ఈ గత జన్మకి సంబంధించినవి ఈ పళ్ళల్లో ఉన్న విషయాలు. సన్యాసాశ్రమం అంటే పూర్తి సాత్విక తత్వం, ప్రేమతత్వం, నిర్గుణతత్వం. సో వీటన్నిటికి కావాల్సిన అందుకని పళ్ళు పీకేస్తారు, వాళ్ళకి తల్లిదండ్రుల బంధాలను తీసేస్తూ ఉంటారు, సత్వగుణంలో ప్రయాణం చేయమంటారు. అందుకని వాళ్ళకి ఇవన్నిటిని దాటేస్తూ ఉంటారు కదా, అందుకని సన్యాసాశ్రమంలో అలా చేస్తారు. సో ధ్యానం చేస్తే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది అని అంటుంటారు. ఒక వ్యక్తికి ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత అంటే మళ్ళీ వాళ్ళు దేవాలయ దర్శనాలు చేసుకోవచ్చు అంటారా? అవసరమా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆత్మ సాక్షాత్కారం అంటే పూర్తిగా భగవంతుని యొక్క తత్వాన్ని తెలిసి ఆ స్థితిలో ఉండడం. అంటే నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషతి మారుతః. అంటే నువ్వు అగ్నిలో అగ్నిలా ఉంటావు.
నీటిలా ఉంటావు, అందుకని నీరు నిన్ను చంపలేదు. నీరుని ఎక్కడ చంపుతుంది మీరు చెప్పండి? అగ్ని ఎట్లా అలా ఏకమైన స్థితిని భగవత్ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అంటాం. అలా సాక్షాత్కారం పొందిన గురువులు కూడా మీకు అనేక అంటే ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాల్లో తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ చైతన్యాన్ని అక్కడున్న ప్రజలకి పంచడానికి తిరుగుతూ ఉంటారు, లేకపోతే అవసరం లేదు. జ్ఞాని 2 రకాలు. ఒకటి, తాను ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన తర్వాత తాను ఈ శరీర స్థితిలో ఉన్నా శరీర స్థితిలో లేకపోయినా ఎంతో మందికి సహాయం చేసేది. అది మీకు ఇప్పుడు చెప్పాలంటే మహావతార్ బాబా రూపంలో. ఇంకొక జ్ఞాని, ఆత్మసాక్షాత్కారం పొందిన జ్ఞాని ఏం చేస్తారు అంటే ఆ జ్ఞానాన్ని పంచడానికి అనేక చోట్ల తిరుగుతూ ఉంటారు. దీన్ని ఒక రకంగా శక్తిపాతం అంటారు. శక్తిపాతం. అవును. ఆ భూమి కూడా మలినం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ భూమిని పవిత్రం చేయడానికి ఇటువంటి యోగులు వెళ్తున్నప్పుడు ఆ భూమికి ఆ చైతన్యం పొందుతుంది. అలా ఆనందిస్తుంటారు. అందుకని పంచభూతాలలో ఏకమై ఆత్మసాక్షాత్కారం పొందిన ఈ గురువు పంచభూతాత్మైన ఈ ప్రపంచంలో తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు అప్పుడప్పుడు అలా తిరుగుతుంటారు. కొంతమంది మేము ధ్యానంలో మమ్మల్ని మేము చూసుకున్నాము అని అంటారు. ధ్యానంలో ఎవరిని వారు దర్శించటమే ఆత్మ సాక్షాత్కారమా? ధ్యానంలో అసలు కృష్ణ పరమాత్ముడు మీకు ఒకటి చెప్తారు 6వ అధ్యాయంలో ధ్యాన యోగంలో. అసలు ధ్యానంలో యోగాన్ని పొందడం అంటే కర్మయోగి కానీ కర్మ సన్యాసి యోగి కానీ ఈ జీవాత్మను పరమాత్ముడి వైపుకి నడిపించాలి అంటేనే ధ్యానం చేయాలి. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే నువ్వు దైవం అనే స్థితిలో ఉండడం, నీలో ఉన్న నిజమైన దైవతత్వాన్ని తెలుసుకోవడం. ఆ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు దైవం సగుణ నిర్గుణ రూపంలో ఉంటుంది. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే రూపంలో చూడడం కాదు, అద్దంలో చూసినట్టు. అద్దాన్ని వెనక ఉన్న దర్పణంలో కనిపించని రూపాన్ని చూడగలగడమే ఆత్మసాక్షాత్కారం. అది ధ్యానంలో సాధ్యం. చివరిగా ఒక గురు సాంగత్యం వల్ల ఒక వ్యక్తి ఎటువంటి విషయాలు నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది? ఇక్కడ ఎటువంటి విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఉండదమ్మా. ఎందుకంటే అతని స్థితి బట్టి, అతనుకున్న అనుభవాన్ని బట్టి గురువు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అంటే మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చర్మచక్షువు, మనోచక్షువు, జ్ఞానచక్షువు. అర్థమైందా? అంటే ఈ కళ్ళతో చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. లౌకిక ప్రపంచంలోనే గురువుని చూస్తూ ఉంటారు. మనోచక్షువు నీ మనస్థితిని బట్టి, మనస్సుని బట్టి కాదు, నీ మనస్సులో ఉన్న స్థితిని బట్టి, అది గందరగోళంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఏదైనా ఆ స్థితిలో గురువుని చూస్తూ ఉంటారు. ఇక జ్ఞానంతో చూస్తూ ఉంటారు. జ్ఞానం అనేది సర్వత్రా వ్యాప్తి అయిన పరమాత్మని యొక్క స్వరూపం, శబ్దస్వరూపం, అలాగే మౌన స్వరూపం. అందుకని అలా చూసిన స్థితిలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఎలా అభివృద్ధి పొందాలో అని డిపెండ్ అవుతుంది. కాబట్టి గురువు మీద ఆధారపడదు. శిష్యుడు లేదా అవసరమైన వాళ్ళ యొక్క స్థితి మీదే జ్ఞానం అందుకునే ఆధారపడి ఉంటుంది. స్థితిని పెంచుకోవడానికి సాధన చేయాలి అంతే. ఆత్మశక్తిని పెంచుకోవటం ఎలా? ఇందులో ఫన్నీ క్వశ్చన్. ఆత్మ సంపూర్ణమైన శక్తి కలిగినది, ఇంకా శక్తిని పెంచడం ఏంటి? ఓకే, అర్థమైందా? ఆత్మ తత్వాన్ని తెలుసుకోవడం ఎలా అనాలి. ఎప్పుడైతే నువ్వు తత్వాన్ని తెలుసుకుంటావో ఆ స్థితిని నువ్వు పొందుతూ ఉంటావు. ఈ శరీరం పంచభూతాత్మమైన శరీరము. నువ్వు పుట్టినప్పుడు నీ యొక్క ప్రయాణం వల్ల ఇది వాత పిత కప అనే దోషాలతో పుడుతుంది. ఓ ఈ శరీరంలో ఇటువంటి దోషం ఉంది, దీన్ని దాటేస్తే ప్రకృతిలో సహజంగా ఉంటుంది అనుకోవాలి. అందుకని ఆత్మ తత్వంలో ప్రయాణం చేయాలి. కాబట్టి ఆత్మకి మీరేమి బలం చేకూర్చడానికి అవకాశం ఏముంది? సంపూర్ణ బలం కలిగింది కదా ఆత్మతత్వం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ అమ్మ. సర్వం కృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వ కుటుంబానాం సుఖినో భవంతు. హరే కృష్ణ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా గురు సాంగత్యంలో రత్నమాలతి గారు చెప్పిన ఎన్నో అద్భుతమైన విషయాల్ని మీరంతా తెలుసుకున్నారు కదా. మన జన్మను మనమే సార్థకం చేసుకోవాలి. మీ జీవితం మీ చేతుల్లో. సాధనతో ఏదైనా సాధ్యమవుతుంది. ఆ విధంగా మీరు మీ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం.